ఈ చట్టం చాలా క్లియర్గా చెప్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10% మంది సభ్యులు లేకపోయినా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే. సో అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు 10% ఉండాలి తప్పనిసరి అని నిబంధన పెట్టడం అపోజిషన్ స్పిరిట్కు విరుద్ధం. ఇక్కడికి వచ్చే వరకు, ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు అది చట్టానికి విరుద్ధం. చట్టం క్లియర్గా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిఫైన్ చేసినాక ఆ స్టేటస్ ఇవ్వకపోవడం అనేది ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ ద లా అవుతుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్ జగన్కు ఇవ్వాలా వద్దా, వస్తుందా రాదా, దీనిపైన చర్చ జరుగుతోంది. ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపైన గవర్నర్కు ఫిర్యాదు కూడా చేశారు. సో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఇంటెన్షన్ కనిపించడం లేదు అని ఆయన ఇటీవల ప్రమాణ స్వీకారాన్ని ఉదహరించారు. సాధారణంగా ప్రధాన